పడుతుంది. ఇక్కడ నుంచి లోనాల బయలుదేరి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఇప్పుడైతే బాగుపేట దాకా వచ్చేసినాం. ఇక కొంచెం ట్రాఫిక్ ఉంది, ఇట్లా పోవాలి. అంత తోలు మంచిగా పరిశాంతి ఇక్కడ ఆన్ రూట్లో పోతాను, అటు ఇన్ రూట్లో పోతాను. ఇది ఎట్లా పోలేదు చెప్పు. ఇంటికెళ్ళి వాడికి పోవాలి. సందులలో కొని అక్కడ కుదురుపాక ఇదేంటి చెక్ డ్యామారా? కుదురుపాక చెక్ డ్యామ్ దాకా వచ్చినాం. ఈ మామూలు రెండు బాగా ఏం 2 లక్షల పరిసరాలు కొంచెం తక్కువ ఉంది కదా, చూపిస్తాం. లైన్ లైన్ బాగా ఏం 2 లక్షలు చేపలు అయితే పడతారు. మన చేపలు తినేంత లేదు కానీ గంటనే వాటర్ లేవు, అసలు తక్కువ ఉంది. చేపలు పట్టే వాళ్ళు కనబడుతురా, అలా ఉంది పరిస్థితి. ఓకే, ఇవాళ దగ్గర దాకా వెళ్ళినాం. ఇంకొక 10 నిమిషాలలో ఇవాళ చేరుకుంటాం. నాంపల్లి గుట్టరాక వచ్చినాం. వర్షం బాగా పడుతుంది. ఫస్ట్ ఎమ్లాడ పోయి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రాక ఈ నాంపల్లి పోతాం. ఫ్రీగా ఉంటుంది, పోగా చూసుకుని వెళ్ళిపోవాలి. వెమ్లాడ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ దాకా. టెంపుల్ దాకా వెళ్ళిపోదాం. కొన్ని 2 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. 2 కిలోమీటర్స్ టెంపుల్ అని. వెమ్లాడ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చినాం. స్టాండ్ అక్కడ నుంచి ముందుకు బ్రిడ్జ్ ఉంటుంది, ఇంకెళ్ళి పోవాలి. అక్కడ దిగాలన్నట్టు. బస్సులు వచ్చిన వాళ్ళు అలా దిగి మళ్ళీ ఆడికెళ్ళి ఆటో పట్టుకొని ఇంటి బాగా ఏం లేవు, బాగా పోతుంది. అనుకోకుండా యాక్సిడెంట్ అయిపోయింది. ఇది అటు పోలీసులు కూడా ట్రాఫిక్ ఆపారు. ఆయన ఒకసారి స్పీడ్ కూడా వచ్చింది, దీనికి ఆగింది. మనం ఏం చెప్పలేము. కార్కే డ్యామేజ్ అయిందా, ఎవరికి దెబ్బలు అయితే తాకలేదు. ఇక మహంకాళి వచ్చేవారు ఆషాఢ పౌర్ణమి స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఆంక్షలు చేసేది. వీడియో ఇచ్చిన మహంకాళి వచ్చేవారు వచ్చేస్తున్నా దాకా వచ్చినాము. ఇంకా వర్షం అయితే ఆగట్లేదు. ఎట్లా మొత్తం అయిపోయా కొట్టే తరగతి ఉంది. అన్నీ రెంటల్స్ దొరుకుతాయి. వేరే దూరం నుంచి వచ్చిన వాళ్ళకు ఇక్కడ వేణుగోపాల స్వామి ఉంటుంది స్టార్టింగ్లో. ఇవన్నీ దానికి సంబంధించిన ఇవన్నీ రూట్ మ్యాప్. ఫైనల్లీ రాజన్న దగ్గరికి వచ్చేసినాం. రాజన్న మెట్లు అక్కడ కొంచెం ముందరికి పోయి అక్కడ పార్కింగ్ చేసుకొని ఈయన చెప్తారు. అందరైతే గట్లనే ఉన్నారు. ఎప్పుడైనా వర్షం కొట్టినప్పుడు వస్తే ముందు వస్తాం. వర్షం కొట్టినప్పుడు మళ్ళీ ఇక్కడికి పోవాలి కదా, బంద్ చేసి పోవాలి. ఇక్కడ పార్కింగ్ చేసేసి, ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ చేసి గుళ్ళకి పోతాం. ఇవన్నీ కార్లే ఉన్నాయి, మరి బండ్లు లేవు. ఎవరు కార్లో అంతే అంట. డ్రెస్సింగ్ అయితే మార్చేసినాం. పోతాను గుళ్ళకి పోయి అయితే వద్దాం. గుండంగడికి పోయి నన్ను నీళ్ళు చల్లుకున్నాం. ఇక్కడ నుంచి ఫోన్ లోపలికి అలవలేదు. ఇక్కడ కౌంటర్ ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి కెమెరా బంద్. ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు వెళ్ళినాం. రష్ బాగానే ఉంది. ఇప్పుడు బయటకు పోయి బద్దిపోషమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాం. తర్వాత దర్శనం అయిపోవడంతో ఈనంగిరి వెళ్తాం. ఈనంగిరి వెళ్ళిన తర్వాత ఒక్కడ కనిపిస్తున్నాం. ఆనంగిరి బద్దిపోషమ్మ దగ్గర కూడా వెళ్ళాలి. బద్దిపోషమ్మ అక్కడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి అక్కడ మన మెయిన్ టెంపుల్ నుంచి ఇక్కడికి 200 మీటర్స్ వచ్చింది. ఇవి వెనక సైడ్ క్యూ ఉంది. ఇక్కడ పెళ్లి గుట్ట రిటర్న్లో ఎక్కేసినాం. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక 10 రూపీస్, మన 2 వీలర్కి 10 రూపీస్,
4 వీలర్కు 20 రూపీస్ తీసుకొని ఇట్లా పోవాలి. మీదికి వచ్చినాం. ఇక్కడ ముందరికి వెళ్ళి పోవాలి. అక్కడ మళ్ళీ మనిషి ఒక్కరికి 5 రూపీస్ కట్టి చేద్దాం. ఇందులో నుంచి లోపలికి వచ్చేసినాం. పాము లోపలికి నాకు లోపల విగ్రహం ఉంటుంది. వీడియోలు చేయనియరు అయినా కానీ నేను తీస్తాను. బావుడు భయపడతాడు. ఇక్కడికి వెళ్ళి కుదురుపాక కనబడుతుంది కదా. ఇక్కడ నుంచి కుదురుపాక అది కనబడుతుంది. డ్యామ్